కోట్లాది మందికి ఉద్యోగాలిచ్చి భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఇన్ఫోసిస్ కంపెనీ కథ మీకు తెలుసా? ఈ విజయగాథ ఒక గొప్ప విజనరీతో మొదలైంది. ఆయన మరెవరో కాదు, నారాయణమూర్తి గారు. కానీ ఇన్ఫోసిస్ ప్రారంభం చాలా సాదాసీదాగా ఉండేది. ఈ ఇన్ఫోసిస్ కంపెనీ 1981లో ఆయన తన కలల కంపెనీని కేవలం రూ. 250 వ్యక్తిగత పెట్టుబడితో మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఆయన ఐడియాను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ కొత్త కంపెనీకి బ్యాంకులు లోన్ ఇవ్వడానికి కూడా నిరాకరించాయి. ఎందుకంటే వారికి నారాయణమూర్తి యొక్క ఐడియాపై ఏ బ్యాంకు వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి. అప్పుడు ఆయనకు అండగా నిలిచింది ఆయన సతీమణి సుధామూర్తి గారు. ఇన్ఫోసిస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మనీని ఆమె తన దగ్గర ఉన్న డబ్బులో నుంచి రూ. 10,000 ఇచ్చారు. కేవలం ఆ రూ. 10,000 పెట్టుబడితో మొదలైన ఇన్ఫోసిస్ కంపెనీ ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్నోవర్తో భారతదేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా సక్సెస్ కి కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, మీ ఐడియా పైన మీకు గట్టి నమ్మకం, దాన్ని సాధించడానికి నిలకడగా పట్టుదలగా ఉండాలి.